దేశంలో భారీ సంఖ్యలో బీమా లేని వాహనాలు తిరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి పరిష్కారం కోసం వాహన బీమాను ఇంధన సరఫరాతో అనుసంధానించే నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బీమా నియంత్రణ సంస్థ IRDAకి సూచించింది. ప్రస్తుతం దేశంలోని రిజిస్టర్డ్ వాహనాల్లో దాదాపు 56% వాహనాలకు చెల్లుబాటు అయ్యే బీమా లేదని కోర్టు చెబుతోంది. ఇది ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందే వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. బీమా లేని వాహనాలను ఆటోమేటిక్గా గుర్తించేందుకు ANPR కెమెరాలను వాహన డేటాబేస్తో అనుసంధానించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు మొబైల్ యాప్లు లేదా హ్యాండ్ హెల్డ్ పరికరాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సూచనలు చేసింది. మరోవైపు బీమా లేని వాహనాలపై ఈ చలాన్లు జారీ చేయడం, ప్రజలు కూడా వాహనాల బీమా స్టేటస్ను తనిఖీ చేసి ఫిర్యాదు చేసే వ్యవస్థను రూపొందించాలని సూచించింది. అలాగే బీమా లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాలను కఠినంగా అమలు చేయాలని తెలిపింది.